వెల్కమ్ టు మైరా మీడియా. మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఏదైనా ఒక భారీ సినిమా స్టార్ట్ అయింది అనుకోండి, ఆ సినిమా బడ్జెట్ ఎంత, ఆ సినిమాలో చేసే వాళ్ళు ఎంతెంత రెమ్యునేషన్ తీసుకున్నారు, ఇదే అందరిలోనూ హాట్ టాపిక్. అఫ్కోర్స్ బాహుబలి స్టార్ట్ అయినప్పుడు కూడా అబ్బో ప్రభాస్ ఇంత తీసుకున్నాడంట, రానా ఇంత తీసుకున్నాడంట, అనుష్కకి అంత ఇచ్చారంట, ఇలాంటివి మనం చాలా విన్నాం కదా. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి గారు త్రిబుల్ స్టార్ట్ చేశారండి. ఈ త్రిబుల్ ఆర్లో ఎవరైతే నటిస్తున్నారో అలానే రాజమౌళి గారికి రెమ్యునేషన్ ఎంత అనే వార్త అయితే ప్రస్తుతానికి హల్చల్ చేస్తుంది. ఇక ఆ రెమ్యునేషన్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసా? మన రాజమౌళి గారికి 50 కోట్ల వరకు రెమ్యునేషన్. అంతేకాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత లాభాల్లో కూడా ఆయన వాటా తీసుకోబోతున్నారు. ఇక హీరోలు మన ఎన్టీఆర్ గారికి 30 కోట్ల వరకు రెమ్యునేషన్ ఇస్తున్నారట. బేసిక్గా ఎన్టీఆర్ గారు ప్రతి సినిమాకి కూడా 17 నుంచి 20 కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటారు. ఎలాగో రాజమౌళి గారి సినిమా అందులోనూ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఎక్కువ రోజులు కూడా దీనిపై ఫోకస్ చేయాలి కాబట్టి ఆయన మొత్తం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి 30 కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటారు. మరి మన చరణ్ గారు తక్కువ, ఆయన కూడా సినిమాకి 14 నుంచి 16 కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటారు. ఇక ఈ సినిమాకి కూడా ఆయన భారీగానే 30 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. ఇక హీరోయిన్లు అండి, హాలీవుడ్ నుంచి డైసీ ఎడ్గర్ జాన్స్ ఆవిడని తీసుకొస్తున్నారు కదా, ఆవిడికి 5 కోట్ల వరకు రెమ్యునేషన్ ఇస్తున్నారు. అలానే మన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గారికి 10 నుంచి 15 కోట్ల మధ్యలో రెమ్యునేషన్ అయితే త్రిబుల్ ఆర్ ద్వారా అందుతుంది. ఇక మొత్తం సినిమా మొత్తం మీద ఒక 30 నిమిషాల పాటు ఉంటారు మన బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ గారు. ఆయనకు కూడా 15 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునేషన్ ఇస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే టెక్నికల్ పరంగా అలానే కీరవాణి గారికి మొత్తం అన్ని పరంగా కూడా చూసుకుంటే 50 కోట్ల వరకు రెమ్యునేషన్ అవుతుంది. సో మొత్తంగా చూసుకుంటే అండి, ఈ వీళ్ళ రెమ్యునేషన్ వింటేనే మీకు దిమ్మ తిరుగుతుంటే, ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అయ్యి ఆ వచ్చే కలెక్షన్స్ ఇంకా ఏ రేంజ్లో ఉంటాయి మీరే ఊహించుకోండి. ప్రస్తుతానికి ఈ త్రిబుల్ ఆర్ గురించి అలానే ఈ రెమ్యునరేషన్ గురించి అయితే వార్త హాట్ టాపిక్గా మారింది. మరి మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.